తన కుమారుడు జగన్ కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి చెప్పారు. తన పిల్లల మధ్య వివాదం కారణంగా తాను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తుంది అన్నారు. బాధతా హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నాను అని తెలియజేశారు. జగన్ భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారం, సదరు ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలువవు అని పేర్కొన్నారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ జోక్యం చేసుకోజాలదు అని విజయమ్మ మరియు జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి తెలియజేశారు. ఫ్యామిలీ సెటిల్మెంట్లో జోక్యం చేసుకునే అధికారం దానికి లేదు అన్నారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్ పరిధిలోకి రావు అని పేర్కొన్నారు. తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లి బదిలీ చేసుకున్నారని, సదరు బదిలీని రద్దు చేసి తన పేరిట తన భార్య భారతి తమ కంపెనీ క్లాసిక్ రియాలిటీ పేరిట 51.01% వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని పేర్కొంటూ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. ఆ షేర్లను తన తల్లికి గిఫ్ట్ ఇచ్చారని, వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు అని అందులో పేర్కొన్నారు. సరస్వతి పవర్ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు. అయితే రాజకీయ కారణాలతోనే జగన్ ఎన్సీఎల్టీలో తప్పుడు కేసు వేశారని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ట్రిబ్యునల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్కు ఇద్దరు 38 పాయింట్లతో ఘాటుగా సమాధానాలిచ్చారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని తెలియజేశారు. సొంత బిడ్డలపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయాల్సి రావడం తన గుండెను పిండేసిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. 2019 ఆగస్టు 31వ తేదీన కుటుంబం మధ్య జరిగిన మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ మేరకే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగింది అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంఓయూలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోజాలదు అన్నారు. షేర్ల బదలాయింపు అంతా చట్టప్రకారమే జరిగిందని వెల్లడించారు. ఎన్సీఎల్టీని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారు అని తల్లి కుమార్తెలు పేర్కొన్నారు. వాటాల బదలాయింపుపై ఆయన చేస్తున్న క్లెయిమ్ అంతా తప్పేనని తెలియజేశారు. ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని ఎన్సీఎల్టీని వారు అభ్యర్థించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.